నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తల్ని చూస్తే కనుక, కొత్త కొలువులు దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు హుష్, మేనిఫెస్టోకు బొంద పెట్టి కూటమి ప్రభుత్వం విన్యాసాలు, అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా బట్టబయలు. గత ఏడాది నవంబర్లో చూపిన ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలు. బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగుల సంఖ్య 9.79 లక్షలే. ఈ లెక్కన కూటమి సర్కార్ వచ్చాక 2 లక్షలు తగ్గిన వైనం. వాలంటీర్లతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు, వృత్తిపరమైన సర్వీస్ పేరుతో భారీగా కన్సల్టెంట్ల నియామకం. గత ప్రభుత్వంలో 6,434, ఇప్పుడు ఏకంగా 30,246 మంది. కొత్త కొలువులు దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు హుష్కాకి అని చెప్పేసి ఇచ్చారు. ఇది అసలు ఏ రకంగా చూసుకోవాలి ఈ వార్తని? ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. గత ఏడాది నవంబర్ లో చూపిన ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షల మంది. అయితే బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగుల సంఖ్య 9.79 లక్షలు. అంటే దాదాపు 2 లక్షలు తగ్గారు. అంటే వీళ్ళ జాబ్స్ పోయినట్టే కదా. మరి ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు? 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అధికారంలోకి వస్తే కనుక 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే మా ఎజెండా అన్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తూ కొత్త ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఉత్తుతి మాటలు ఎవరికి చెప్తున్నారు? ఎవరి చెవుల్లో పువ్వు పెడుతున్నారు? వాలంటీర్లు దాదాపు 2,60,000 దాకా ఉన్నారు. మీరే ఇప్పటికీ రికార్డ్స్ ఏ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ కొట్టినా కూడా గూగుల్లోకి వెళ్ళి వచ్చేస్తాయి. మీరు ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము, గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతాము అని చెప్పేసి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని ఆపేశారు. దాని ద్వారా ఎంతమంది నష్టపోయినట్టు? దాదాపు 2,60,000 మంది నష్టపోయినట్టు. మీ అంతకే మీరు చెప్పారు పెంచుతాము అని చెప్పేసి సీఎం గారు ఆ రోజు. మరి ఎందుకు పెంచలేదు? పెంచకపోగా పోనీ పెంచలేదు, అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా. వాలంటీర్ వ్యవస్థ ఎంత ఉపయోగపడిందో, వాలంటీర్ వ్యవస్థ విధానం గురించి కూడా అప్పట్లో చాలా రాష్ట్రాలు ఈ వ్యవస్థ చాలా బాగుందని మెచ్చుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి మీకెందుకు అంత అక్కసు వాలంటీర్ వ్యవస్థ మీద? ఇప్పుడు ఏకంగా మీరే చెప్పారు, ఎవరో కూడా చెప్పలా, అసెంబ్లీ వేదికగా మీరే ప్రకటించారు 2 లక్షల ఉద్యోగాలు తగ్గాయి అని. ఇక కొత్త జాబులు, కొత్త కొలువులు దేవుడెరుగు, ఉన్న జాబులే తీసేస్తున్నారు అని చెప్తున్నారు. కొత్త జాబుల గురించి చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఎందుకు తీసేస్తున్నారు ఉద్యోగాలు? తీసేయడమే కాకోకుండా వాలంటీర్లతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగిస్తున్నారు. ఏంటి మీకు అంత కచ్చి ఉద్యోగుల మీద? ఉద్యోగాలు పెంచుతామని చెప్పి ఒక పక్క చెప్తూ ఇంకొక పక్క ఉద్యోగాలు తీసేసుకుంటూ వెళ్తున్నారు. ఇది దేనికి సంకేతం? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏ ప్రాతిపదికన, ఏ ఉద్దేశంతో మీరు ఈ ఉద్యోగాల్ని తొలగిస్తున్నారు అన్నది కూడా సుస్పష్టంగా చెప్పాలి కదా. అధికారం చేతిలో ఉంది, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తే ఎవరు మాట్లాడరు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు, అంటే మీకు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే కనుక సోషల్ మీడియాలో ప్రజలకున్న ఏకైక ఆయుధం ఏంటి? వాళ్ళ బాధను చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో ఏదైనా పెడితే కనుక వాళ్ళ మీద ఎక్కడ మళ్ళీ మా మీద పగబట్టేసి మా మీద ఇది చేస్తారేమో అని చెప్పేసి అలా కూడా భయపడుతున్నారు కొంతమంది ప్రజలు. సో మరి ఇంకా వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? మీరంతకే మీరు 2 లక్షల ఉద్యోగాలు తగ్గాయి అని చెప్పేసి మీరే స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. మరి ఎందుకు తగ్గించారు ఏంటి? ఇదంతా ఒకరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పండి ఏ ఉద్దేశంతో తొలగించారో. మొన్ననే కదా విజయవాడలో ధర్నా చేశారు వాలంటీర్లు. దీనిపైన స్పందించకపోతే సీఎం ఇంటి దగ్గర కూడా ధర్నా చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయినా ఇలాంటివేవే మీ చౌక్ ఎక్కవా? ప్రభుత్వంలో అంతమంది ఉన్నారు, సీఎం ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, ఇంకా మినిస్టర్లు ఉన్నారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నారు. ఇవన్నీ కనిపించట్లేదా మీకు? మీకు వచ్చింది ఉద్యోగం అంటే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు, అంటే మీకు ఉద్యోగం వచ్చినట్టే కదా. మీకు ఉద్యోగం ఎలా వచ్చింది? ప్రజలు ఇస్తే వచ్చింది. మరి ఆ ప్రజల ఉద్యోగాల్ని మీరు ఎలా తీసేస్తారు? ఏ ప్రాతిపదికన తీసేస్తున్నారో సుస్పష్టంగా, వివరంగా ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇదిగో ఇది కారణం, దీనివల్ల ఈ ఉద్యోగుల సంఖ్య తగ్గింది, వాలంటీర్ వ్యవస్థని కూడా మేము ఇందుకే తీసేసాము, అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా ఈ కారణం చేత తీసేస్తున్నాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పండి. అప్పుడు ప్రజలందరికీ కూడా తెలుస్తుంది, ఓహో దీనివల్ల తగ్గాయి అని. అప్పుడు మీ మీద కూడా ఏమీ ఇది ఉండదు కదా. ఇక వృత్తిపరమైన సర్వీస్ పేరుతో భారీగా కన్సల్టెంట్ల నియామకం. గత ప్రభుత్వంలో 6,434 ఉండగా ఇప్పుడు ఏకంగా 30,246 మంది ఉన్నారు. ఈ కన్సల్టెన్సీస్ ఎవరంటే ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ఉద్యోగాలు ఇప్పించడానికి కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి. వాళ్ళు గత ప్రభుత్వంలో అయితే కనుక 6,434 కన్సల్టెన్సీస్ ఉంటే ఇప్పుడు ఏకంగా 30,246 కన్సల్టెన్సీస్
అంతమంది ఉన్నారంట. అంటే ఏంటి, వాళ్ళకి దోచి పెడదామనా? కన్సల్టెంట్ అంటే మీకు ఎవరైతే ఫేవర్ చేసి ఉంటారో వాళ్ళకి దోచి పెట్టడానికి ఈ కన్సల్టెన్సీల సంఖ్య పెంచారా? ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు, మళ్ళీ కన్సల్టెన్సీల సంఖ్య ఎందుకు పెంచుతున్నారు? వాళ్ళకి ఇచ్చేదేదో ఇక్కడ ఉద్యోగులకు ఇవ్వండి. మీరు ఉద్యోగ నియామకాలు చేపట్టి వాళ్ళకి ఇవ్వండి. 6,434 ఎక్కడ, 30,246 ఎక్కడ? ఎంత వేరియేషన్ ఉంది? ఎందుకు మీరు ఇంత ఒకే మొత్తంలో ఇంత పెద్ద సంఖ్యలో కన్సల్టెన్సీస్ అని నియమించారు? ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నారా ఏంటి? ఓట్లేశారు, మేము అధికారంలోకి వచ్చాము, ఈ 5 ఏళ్ళు మాకేమీ ఉండదు, మేము ఇంకా ఏది చెప్పినా కూడా ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక మాటలు చెప్పేసి గడిపేద్దాం అనుకుంటున్నారా? మీరు నిజంగా ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తూ ప్రజలకు ఉద్యోగాలు కల్పించి, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి నిజంగా ప్రజా సమస్యల గురించి ఆలోచించే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అయితే కనుక మీరు ముందుగా ఈ ఉద్యోగాల సంఖ్య ఎందుకు తగ్గింది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్ని ఎందుకు తీసేశారు, అలాగే ఈ కన్సల్టెన్సీస్ ని ఎందుకు పెంచారు, వీటన్నింటి పైన ఓపెన్ మీటింగ్ పెట్టి వివరంగా ప్రజలకి చెప్పండి. అప్పుడే అందరికీ తెలుస్తుంది దీంట్లో ఉన్న లొసుగులేంటి, ఓహో అందుకే తీసేశారా, ఓకే ఇలా జరిగిందా అని. అంతేకాని మీరు ఇష్టానుసారం అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాల్ని తీసేసి మళ్ళీ ఉద్యోగాల సృష్టి చేస్తాము, 20 లక్షల ఉద్యోగాలు తెస్తాము అని చెప్పేసి ఎవరి చెవులో పూలు పెడతారయ్యా మీరందరూ? ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇదా ప్రజాపాలన, మంచి పరిపాలన అంటే? ఇది నిరంకుశ పాలన. ఇక్కడ ఇచ్చారు, అయ్యా బాబు నిరుద్యోగ వృత్తి ఇవ్వండి అని యువత అడుగుతుంటే, ఉద్యోగాలు వస్తుంటే వృత్తి ఎందుకు అంటూ వితండవాదం చేస్తున్న కూటమి ప్రభుత్వం తనంతకు తానే తన నిర్వాకాన్ని చాటుకుంది. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశామని అసెంబ్లీలో ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా వెల్లడించింది. ఈ లెక్కన కూటమి నేతల ఉద్యోగాల మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. కానీ విని ఎరుగని రీతిలో కన్సల్టెంట్ల పేరుతో 30,000 మందికి 100 కోట్ల రూపాయలు ధారపోస్తోంది. సో సాక్షిలో ఇచ్చారు వార్తా కథనం. అయ్యా బాబు నిరుద్యోగ భృతి ఇవ్వండి అని అడుగుతుంటే యువత ఎందుకు, ఉద్యోగాలు వస్తుంటే భృతి ఎందుకు అని వితండవాదం చేసింది. ఉన్న ఉద్యోగాలు పీకేస్తూ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవేవి చెయ్యకోకుండా మీరు మళ్ళీ వితండవాదం చేస్తారా? మీరు కూడా మనుషులే కదా, మీరు ఏమైనా పైనుంచి దిగొచ్చారా? మానవత్వం లేదా మీకు కొంచెం కూడా? ఒక పక్క అన్ని ధరలు పెరిగిపోయాయి, ఇది బహిరంగ సత్యం, ఇదే దాచిపెట్టాల్సిన విషయం కాదు. ఏది కొనాలన్నా ఏది తినాలన్నా కూడా ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నారో చాలా మంది ప్రజలు అందరికీ తెలుసు. అన్ని ధరలు పెరిగిపోయాయి. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ఆశ కల్పించి, ఇంకొక వైపు ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగ భృతి అడిగితే ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నాం కదా అని చెప్పేసి వితండవాదం చేస్తున్నారంట. ఇచ్చారు వార్తా కథనంలో, మీరే చూడండి ఒకసారి. ఎంతసేపు మీకు భజన చేసే కొన్ని పేపర్లు, కొన్ని న్యూస్ ఛానల్స్ లో చూసి ఆహా ఓహో అని మురిసిపోకండి. జెన్యూన్ గా వార్తలు రాసే పేపర్లను కూడా చూడండి, చాలా ఉన్నాయి జెన్యూన్ గా వార్తలు రాసే పేపర్లు కూడా. అన్నిటినీ చూసుకొని ప్రభుత్వం మీద ఏమనుకుంటున్నారు ప్రజలు, సో మనం ఇలా చేస్తున్నామా అన్నది ఒక అవగాహనకి వస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది, ముందుకు సాగుతుంది, మళ్ళీ అధికారంలోకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రభుత్వం పైన విశ్వాసం సన్నగిల్లుతుంది. చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ప్రజల్లో చాలా మందికి ప్రతిసారి చెప్తున్నదే ఇప్పుడు కూడా చెప్తున్నాము, మీరు సర్వేలు చేయించుకుంటున్నారో లేదో తెలియదు, కానీ మీరు ఇప్పటికైనా సరే గ్రామానికి వెళ్ళి ఒక వాస్తవికత ఆధారంగా సర్వే చేయించుకోండి. అంతేగాని మీకు ఫేవర్ గా సర్వే చేయించుకొని ఇదిగో రిపోర్ట్ వచ్చింది అందరూ మంచిగానే చెప్పారని కాదు. ఏదైతే ప్రజలు పక్కాగా సమాచారం ఇచ్చారో దాన్నే బయట పెట్టండి. అప్పుడు తెలుస్తుంది మీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత ప్రజలు విసిగిపోయారు మీరు చెప్తున్న మాటలకి అని. అరే ఇన్ని నెలలు గడిచింది, ఇంకొద్ది రోజులు ఉంటే కనుక సంవత్సరం కూడా పూర్తి అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? పూర్తిగా అమలు చేయలేదు. మీరు ఇచ్చిన హామీల్ని కూడా పూర్తిగా అమలు చేయలేదు. అదిగో ఇదిగో అంటున్నారు కొన్ని పథకాలు అమలు చేయడానికి. పైపెచ్చు వాలంటీర్ వ్యవస్థని తీసేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు కదా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా ట్రోల్ కూడా అయ్యాయి. ఎవరి ఉసురు పోసుకుంటారు మీరు? మొన్న అంతగా ధర్నా చేశారే వాలంటీర్లో. మీరు ఇస్తున్నది వాలంటీర్లకి ఎంత? గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చేది. వాలంటీర్లు కోవిడ్ సమయంలో ఎంత ఉపయోగపడ్డారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరే 10,000 ఇస్తామని చెప్పింది మీరే, వాళ్ళేం అడగలే మాకు పెంచండి అని. ఓట్లు దండుకోవడం కోసము మీరు 10,000 ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఓట్లు దండుకోవడం కోసమే 10,000 ఇస్తామని ఆశపడి ఓట్లు వేశారు. ఏమైంది? వాలంటీర్ వ్యవస్థని పీకేశారు. ధర్నా చేసినా కూడా దాని మీద ఏం పట్టించుకోలేదు. ఇదంతా అన్యాయం కదా. మరి ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రశ్నించరా ఇలాంటి వాటిని? మీరు కూడా
రాజకీయ రంగు బాగా అంటే రాజకీయ లక్షణాలు బాగా అలవాటు పడినట్టున్నాయి. మొన్న పార్టీ ఆవిర్భావ సభ తర్వాత కూడా చాలా మంది విశ్లేషకులు లేదా సామాన్య ప్రజలు మీ అభిమానులు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానులు కూడా చాలా మంది నిరాశకు గురయ్యారు మీ మాటలు విని. సోషల్ మీడియాలో చూస్తే మీకే తెలుస్తుంది, ప్రత్యేకించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మేము మరి ప్రశ్నిస్తామన్నారు కదా, ఇది అన్యాయం కదా, ప్రశ్నించరా? డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కదా, అసెంబ్లీలో మీరే పెట్టారు, ఒక పత్రం రిలీజ్ చేశారు. ఏంటి, గత ఏడాది నవంబర్ లో చూపిన ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలు అయితే కనుక మొన్న బుధవారం ప్రకటించిన దాంట్లో 9.79 లక్షలు ఉన్నాయి. మరి మిగతా ఉద్యోగాలు ఏం చేశారు, ఎందుకు తీసేశారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎందుకు తీసేశారు, కారణాలు ఏంటి, ఇవన్నీ ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి సుస్పష్టంగా చెప్పండి. అంతేగాని ఇలా యువత ఉద్యోగుల పొట్ట కొట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? రాజకీయాలు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, ప్రతిపక్ష పార్టీలు. మీరు మధ్యలో ఉద్యోగులు ఏం చేశారు, వాళ్ళ పొట్ట కొడుతున్నారు, వాలంటీర్లని తీసేశారు. వాళ్ళేం చేశారు? మీకు పాపం, మీకు ఓట్లు వేయడమే పాపమా? ఊరుకో ఎలక్షన్స్ ముందు ప్రతోళ్ళు మాటలు చెప్పడమే, ఎందుకంటే ఉత్తుత్తి మాటలు కదా, ఎన్నైనా చెప్తారు అది చేస్తాం ఇది చేస్తామని. తీరా అమల్లోకి వచ్చేసరికి ఏమీ ఉండదు అక్కడ. మీరు నిజంగా ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళే అయితే కనుక యువతకి కూడా ఉద్యోగాలు ఇచ్చి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్న లక్ష్యం మీలో ఉంటే కనుక, నిజంగానే మీరు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట్లాడారో అవన్నీ మేము చెప్పినవి చేస్తాము నిజమే అనుకుంటే కనుక, ఇప్పుడు ఈ ఉద్యోగాల సంఖ్య ఎందుకు తగ్గించారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎందుకు తీసేశారు, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు, కొత్త ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు, వాలంటీర్స్ ని ఎందుకు కొనసాగించట్లేదు, ఇవన్నిటికీ ఒక క్లారిటీ ఇవ్వండి. అలాగే ఉద్యోగుల్ని నియమించండి. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఎందుకు 6,000 చిల్లర ఉన్న వాళ్ళని 30,000కు పైగా నియమించారు? ఎవరి సొమ్ము దోచి పెడతామని? వాళ్ళకి ప్రజల సొమ్మే కదా ఇదంతా, ట్యాక్సుల రూపంలో వస్తున్నది. అలాంటి ప్రజలకు ఒకవైపు అన్యాయం చేస్తూ మీరు కన్సల్టెంట్స్ ని ఎందుకు ఇంతమంది నియమించాల్సిన అవసరం ఏముంది? సరిపోరా అంతమంది 6,000 చిల్లర మంది? లేకపోతే మీరు లేదు ఇంకా ఉద్యోగాలు ఎక్కువ కావాలి కాబట్టి అనుకుంటే ఒక 10,000 మంది వరకు చేసుకోండి. 30,000 మంది ఎందుకు? అంటే వాళ్ళకి ఏం దోష పెడదామని? మీకేమైనా ఫేవర్ చేశారా వాళ్ళు? ఇది ఇంకా మీ విచక్షణకి, మీ మనస్సాక్షికి, ఫస్ట్ విచక్షణ కూడా కాదు, మీరు సీఎంలు, డిప్యూటీ సీఎంలు లేదంటే మాదే అధికారం ఉంది, మాదే ప్రభుత్వం అని కాకుండా ఒక సాటి మనిషిగా, సామాన్య పౌరుడిగా ఆలోచించి చూడండి, ఆ బాధ మీకు తెలుస్తుంది. అప్పుడైనా మీలో కొంచెమైనా సరే మానవత్వం కలిగి ఉద్యోగుల సమస్యలు కానీ లేకపోతే రైతన్నల సమస్యలు కానీ ఇవన్నిటి మీద ఇప్పటి నుంచి అయినా సరే సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారేమో. ఇక ఎండల నుంచి 2 రోజులు ఉపశమనం. తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఫలితంగా ఏపీలో నేడు రేపు వానలకు అవకాశం, ఆ తర్వాత మళ్లీ ఎండలే. కరెంటు సరఫరా లేక హీత్రూకు మూత, రోజంతా మూతపడ్డ విమానాశ్రయం, విద్యుత్ సబ్ స్టేషన్ లో పేలుడే కారణం. 1350 విమానాల రద్దు, దారి మళ్లింపు. 2.9 లక్షల ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు, కొద్ది రోజుల సమస్యలే. హీత్రూ వర్గాలు రాత్రి కల్లా పాక్షికంగా సేవల పునరుద్ధరణ. అంతర్జాతీయ ప్రయాణాలకు గుండెకాయ లాంటి లండన్ హీత్రూ విమానాశ్రయం శుక్రవారం పూర్తిగా మూసివేయబడింది. ఎందుకంటే కనుక అక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ లో పేలుడే కారణం అని చెప్తున్నారు. దీని ద్వారా 1350 విమానాల రాకపోకలు అయితే రద్దయ్యాయి. ఇక 2.9 లక్షల మంది ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఇచ్చారు. తగ్గేదే లేదు. బాబు పెట్రోబాదుడు 5,256 రూపాయల కోట్లు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు హామీలు, ఇంధన ధరలపై ప్రతిపక్షంలో ఉండగా ఆందోళనలకు చంద్రబాబు పిలుపు. అధికారంలోకి వచ్చేది మేమే, తగ్గించేది మేమే అంటూ ప్రచారం. లీటర్ పెట్రోల్ పై 16 రూపాయలు తగ్గించాలంటూ నాడు ధర్నాలు. 10 నెలలుగా హామీ నెరవేరకపోవడంతో ప్రజలపై ఇంధన ఛార్జీల భారం. సూపర్ 6 హామీలను అమలు చేయకపోగా పన్నుల బాదుడే బాదుడు. ఇప్పటికే 15,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల షాకులు. ఇప్పుడు ఇంధన ఛార్జీల వంతు. ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లు సిద్ధం. రాష్ట్రంలో నిత్యం సగటున 35.66 లక్షల లీటర్ల పెట్రోల్, 86.01 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు. బాబు బృందం హామీలను రీట్వీట్ చేస్తూ మోసాలను సోషల్ మీడియాలో నిలదీస్తున్న ప్రజలు. సో 2021 నవంబర్ 5న మంగళగిరి టీడీపీ క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు ఏం డిమాండ్ చేశారో ఒకసారి చూస్తే కనుక, కేంద్ర ప్రభుత్వంతో పాటు 12 రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాయి. మరి మీరెప్పుడు, అంటే అప్పటి సీఎం జగన్ ని ఉద్దేశించి, మీరెప్పుడు తగ్గిస్తారు? ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు. దీనిపై అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ ధర 16 రూపాయలు తగ్గించి తీరాలి అని చెప్పి డిమాండ్ చేశారు. సో 2023 మార్చి 27న
పుట్టపర్తి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కూడా డీజిల్ రేట్ ఎంత, కర్ణాటకలో కొట్టించుకుంటున్నావా, ఆంధ్రాలో అంత తక్కువ రేట్ ఎక్కడుందబ్బా అనుకుంటున్నా. వచ్చేది మేమే, తగ్గించేది మేమే. దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరిని మినహాయించడం లేదు. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం, అడ్డగోలు చలన విధానానికి స్వస్తి పలుకుతాం, ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం, ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం. ఇది లోకేష్ యువగలంలో చెప్పినది. ఇక ఏపీతో పోలిస్తే లీటర్ పెట్రోల్ కర్ణాటకలో 6 రూపాయలు తక్కువకే దొరుకుతుంది. మన రాష్ట్రంతో పోలిస్తే లీటర్ పెట్రోల్ తమిళనాడులో 8 రూపాయలు తక్కువ. ఏపీతో పోలిస్తే ఒడిశాలో లీటర్ పెట్రోల్ 7 రూపాయల 50 పైసలకి తక్కువే లభిస్తోంది. ఇక ప్రధానికి దీనికి సంబంధించిన వార్త చూసుకుంటే కనుక, ఒకవైపు సూపర్ 6 హామీలను ఎగ్గొట్టి అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు సర్కార్ మరోవైపు వీలైనన్ని మార్గాల్లో జనజేబులకు చిల్లు పెడుతోంది. ఎన్నికల వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చాల్సింది పోయి పన్నుల బాధుడితో నిలువు దోపిడీ చేస్తోంది. సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తారంటూ నమ్మించిన ప్రభుత్వ పెద్దలు నడ్డి విరిగేలా వేల కోట్ల భారం వడ్డిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలను పెంచి 15,000 కోట్లకు పైగా భారాన్ని జనం నెత్తిన మోపిన కూటమి సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామన్న హామీని నెరవేర్చకుండా 9 నెలల్లో వాహనదారుల నుంచి ఏకంగా 5,256 కోట్లకు పైగా వసూలు చేసింది. తద్వారా మరో ఎన్నికల హామీకి తిలోదకాలిచ్చింది. సో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ చేసిన వాగ్దానాలు, డిమాండ్లు చూస్తే అయ్యో టీడీపీ వచ్చేస్తే కనుక ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిపోతాయి, 16 రూపాయలు తగ్గించమని చెప్తున్నాడు. 16 రూపాయలు మన దగ్గర ఎక్కువ ఉంది, అంత తగ్గితే అసలు ఎంత సేవ్ అవుతుంది అని చెప్పేసి పాపం ఎంత మోసం చేశారండి, ఎంత కల్లబొల్లి మాటలు చెప్పారు మీరు. బాబు పెట్రో బాధుడు 5,256 కోట్ల రూపాయలంట. పోనీ లోకేష్ గారు, మీరు కూడా యువకాలంలో చాలా వెటకారంగా మాట్లాడారు కదా, డీజిల్ రేట్ ఎంత, కర్ణాటకలో కొట్టించుకున్నారా, ఆంధ్రాలో అంత తక్కువ రేటుకు ఎక్కడుందబ్బా అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పారు కదా. మరి ఏమైంది ఇప్పుడు? తండ్రి కొడుకులు పోటీ పడి మరీ పెట్రోల్ డీజిల్ రేట్ల పైన అయితే కనుక గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానాలు ఇచ్చారు, మాటలు మాట్లాడేశారు, ఎద్దేవాళ్ళు చేశారు. సరే, ఆ గత ప్రభుత్వం తగ్గించలా, ప్రజల పైన భారం మోపేసింది. మరి మీరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిస్తామన్నారు కదా, మీరు అధికారంలోకి వచ్చారు, మరి ఇది ఎక్కడ తగ్గించారు? 16 రూపాయలు అన్నారు. 16 రూపాయల్లో కనీసం 6 రూపాయలైనా తగ్గించారా? పోనీ 10 రూపాయలైనా తగ్గించారా? పోనీ 5 రూపాయలైనా తగ్గించారా? ఏం తగ్గించలా. మరి ఎందుకు ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారు? ఎవరిని మోసం చేద్దామని చెప్తున్నాం కదా. ప్రజలు ఏమి అమాయకులు కాదు, తెలుసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్తున్నారు, ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి పార్టీలని గమనిస్తున్నారు. మరి అయినా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అట్లా గమనించారు కాబట్టే ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చి ఎన్నికల ముందు ఏమైతే చేస్తామని చెప్పారో అవన్నీ చెయ్యకపోగా పైపెచ్చు ఏవో ఒకటి దాంట్లోకి కథలల్లేసి మభ్య పెడుతున్నారు. మీ కథలు వినే ఇదిలో ఎవ్వరూ లేరు. ప్రజలు మీకంటే చాలా తెలివైన వాళ్ళు ఎన్నికల్లో నిలబడాలంటే నిలబడొచ్చు, కాకపోతే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి మన దగ్గర చాలా డబ్బులు కావాలి కదండి. అంత డబ్బులు లేకనే సామాన్యుల్లాగానే జీవితం గడుపుతున్నారు. ఊరికనే ఇట్లా పోటీలు పడి తండ్రి కొడుకులు మాట ఇవ్వడం కాదు గతంలో. ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు, తగ్గిస్తారా తగ్గించరా పెట్రోల్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు 16 రూపాయలు తగ్గిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎంత తగ్గించారు మీరు చెప్పండి. ఇది కూడా పబ్లిక్ మీటింగ్ లో ఉద్యోగులు ఎందుకు తీసేశారో, ఎందుకు కన్సల్టెన్సీస్ ని అవసరం లేకపోయినా అంతమంది నియామకం చేపట్టారో, దీంతో పాటు ఇది కూడా చెప్పండి ప్రజలకి, ఎందువల్ల తగ్గించలేకపోయామని. మీకు తెలుసు తగ్గించలేము అని, కానీ గద్దెనెక్కాలంటే అబద్ధాలు చెప్పారు, గద్దెనెక్కారు. ఇప్పుడు తిలోదకాలు ఇస్తున్నారు. మీరు ఓపెన్ మీటింగ్ పెట్టి ప్రజలందరికీ చెప్పండి ఎందుకు చేయలేకపోతున్నాము అని. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పకండి. ఎవరైనా చిన్నపిల్లలు కాదు, ఏదోలే తెలియక మాట్లాడామో అనడానికి. పైపెచ్చు మీకు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు, మీ పైన చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు ఇలాంటివి చేయడం ఏమాత్రం తగదు. మీ గవర్నమెంట్ నమ్ముకొని మీరు ఏదో చేస్తారని చెప్పేసి మీకు ఉద్యోగం ఇచ్చారు ప్రజలు, మీరేమో యువత ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఏం లోకేష్ గారు, మీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ప్రజలే కదా. మరి వారి ఉద్యోగాలు ఎలా పీకేస్తారు? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పేసి ఎద్దేవో మాటలు మాట్లాడారు. ఇప్పుడేం చేస్తున్నారు? 16 రూపాయలు తగ్గిస్తామన్నోళ్ళు పోనీ దాంట్లో ఒక 6 రూపాయలైనా తగ్గించారా? దీనిపైన ఒక మీటింగ్ పెట్టి ప్రజలకు ఎందుకు తగ్గించలేకపోయారు, ఏంది కారణాలు, ఇవన్నీ చెప్పండి. చెప్పినప్పటికీ కూడా కారణాలు చెప్పి సరిపెట్టుకుంటే సరిపోదు. హామీ ఇచ్చారు, నెరవేర్చండి అంతే. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాల. మరో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక, ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టెలు అగ్ని ప్రమాదంతో బయటపడ్డ వైనం 14న ఘటన 21న వెలుగులోకి. హోలీనాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం, ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది. అక్కడ వారికి ఓ గదిలో కనిపించిన డబ్బు కట్టెలు
15 నుండి 50 కోట్ల దాకా ఉంటుందంటూ కథనాలు. ప్రభుత్వ వర్గాల ద్వారా సిజేఐకి ఈ సమాచారం. ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల అభ్యంతరం. తమ హైకోర్టు ఏమైనా చెత్తబుట్ట అని ఆగ్రహం. డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్లు సుప్రీంకోర్టు ప్రకటన. విచారణకు బదిలీ ప్రతిపాదనకు సంబంధం లేదని తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం. జడ్జి ఇంట్లో డబ్బే దొరకలేదు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ. సో ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అయితే కనుక నోట్ల కట్టలు దొరికాయి. అగ్ని ప్రమాదంతో ఈ విషయం బయటపడింది. అయితే ఈ ఘటన జరిగిండేది 14వ తేదీ, బట్ వెలుగులోకి వచ్చింది 21వ తేదీ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే జస్టిస్ యశ్వంత్ వర్మ గారు ఉన్నారో ఆయన బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్ళింది. ఒక రూమ్ లో అయితే కనుక 15 నుంచి 50 కోట్ల దాకా డబ్బు ఉందంటూ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నేతృత్వంలో అయితే కనుక అంటే ప్రభుత్వ వర్గాల ద్వారా సిజేఐకి సమాచారం వెళ్ళింది కదా, ఆ సిజేఐ నేతృత్వంలో అయితే కనుక సమావేశమైంది కొలీజియము. మరి ఈ సమావేశంలో అయితే కనుక జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన అని చెప్పేసి ఒక చెప్తున్నారు. బదిలీ ఉంటుందా లేదా అన్నది అయితే కనుక తెలీదు. అయితే అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు అయితే దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ హైకోర్టు ఏమైనా చెత్తబుట్ట అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు డబ్బుల కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. విచారణకు బదిలీ ప్రతిపాదనకు సంబంధం లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. జడ్జి ఇంట్లో ఇదిలా ఉంటే కనుక జడ్జి ఇంట్లో డబ్బే దొరకలేదు అని చెప్పేసి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ అయితే కనుక ఇప్పుడు చెప్తున్నారు. మరి ఇదంతా చూసుకుంటే కనుక ఏం జరుగుతోంది అన్నదైతే కనుక ఒక కొంత డైలమా కన్ఫ్యూషన్ లో పడేసినట్టే అయిపోయింది. ఎందుకంటే అగ్నిమాపక సిబ్బంది వెళ్ళినప్పుడే డబ్బు కనిపించింది అని చెప్పారు. ఇప్పుడేమో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ అని చెప్తున్నాడు నోట్ల కట్టలే దొరకలేదు అని చెప్తున్నారు. ఏది ఏమైనా అంటే నోట్ల కట్టలు దొరికాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి, బాగా ట్రోల్ అయ్యాయి కూడా. దీనిపైన అయితే కనుక మరి సర్వోన్నత న్యాయస్థానం ఇందులో అంటే దీనికి సంబంధించి చూస్తోంది కాబట్టి మరి ఏం చర్యలు తీసుకుంటారు ఏంటి అన్నది అయితే కనుక కోర్టు ఏం చెప్తుంది ఏం ప్రకటిస్తుంది అన్నంత వరకు అయితే కనుక అందరూ వేచి చూడాల్సిందే. ఇక అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆందోళనకరం. బాలిక పైజామా తాడు లాగిన రేప్ కిందికి రాదనడం సరికాదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. అలహాబాద్ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో 3 రోజుల క్రితము అది నిజంగా కోర్టుని అంటే కోర్టుని ఎవరు తప్పు పట్టరు సామాన్యంగా. ఎందుకంటే కనుక ఏదన్నా ఉన్న వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఎందుకంటే కోర్టు సాక్ష్యాల ఆధారంగానే తీర్పిస్తుంది కాబట్టి కోర్టులను ఎవరు తప్పు పట్టరు. కాకపోతే అలహాబాద్ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది చాలా మందిలో ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఆ తీర్పు చదివిన తర్వాత అనిపించింది మాకు కూడా ఒకటే, ఏంటంటే కనుక ఇలా ఎలా చెప్పింది హైకోర్టు అని చెప్పేసి దాని గురించి ఆలోచించడానికి చాలా టైం పట్టింది. ఒక అమ్మాయి చెస్ట్ పార్ట్ అంటే బ్రెస్ట్ పార్ట్ తాకినా కూడా అది అత్యాచారం కిందకి రాదు అన్నట్టు చెప్పింది అని చెప్పేసి ఒక వార్తా కథనంలో అయితే వచ్చింది. ఇక్కడ కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పడం ఏంటంటే బాలిక పైజామా తాడు లాగిన రేపు కిందికి రాదు అని చెప్పడం సరికాదు, సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకోవాలి అని చెప్పేసి. సో ఏదైతే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిందో ఈ తీర్పు నిజంగానే ఇది ఒక రకంగా ఎలా అనిపిస్తుంది అంటే కనుక ఎవరైతే కొంతమంది ఇలాంటి చేష్టలకు పాల్పడుతుంటారో మగవారు అబ్బాయిలు వాళ్ళకి అనుకూలంగా ఉంది అన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు అంటే ఒక వార్తా కథనంలో వచ్చిన దాన్ని నేను చెప్తున్నాను, ఇక్కడ నేను చదివిన దాన్ని. ఒక అమ్మాయి బ్రెస్ట్ తాకినా కూడా అది అత్యాచారం కిందకి రాదు అనడము ఏమాత్రం కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించండి అని ఎప్పటి నుంచో చెప్తున్నారు స్కూల్స్ లో, మరి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కిందకి రాదా ఇది? అసలు కోర్టు ఎందుకు ఇలా తీర్పిచ్చింది అన్నది అయితే కనుక చాలా మందికి అర్థం కాని పరిస్థితి. ఇక వివేక హత్య కేసు విచారణలో ఇంత జాప్యమా? ట్రయల్ ప్రారంభం కాకపోవడానికి కారణాలేంటి? సిబిఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు. నిందితులు స్పందించాలని ఆదేశం. వారికి వ్యక్తిగత నోటీసులు పంపేందుకు సునీతారెడ్డికి అనుమతి. విచారణ 4 వారాలు వాయిదా. ఏడాదిన్నరగా సిఆర్పిసి 207 దశలోనే హార్డ్ డిస్కుల్లో పత్రాలు ఓపెన్ కావడం లేదంటూ నిందితుల అడ్డపుల్లలు. ఇలాగైతే 7 ఏళ్లకు విచారణ మొదలవదు. వెంటనే ట్రయల్ ప్రారంభించాలి. 6 నెలల్లో పూర్తి చేయాలి. ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థన.
సో వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగి 6 ఏళ్ళు అయితే కనుక అయిపోయింది. దీంట్లో ఇప్పుడు హైకోర్టు అయితే కనుక సిబిఐకి నోటీసులు ఇచ్చింది. అంటే ట్రయల్ ప్రారంభం కాకపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఇక నిందితులు స్పందించాలని కూడా ఆదేశం వ్యక్తం చేసింది. ఎవరైతే అంటే వారికి నిందితులు ఎవరున్నారో వాళ్ళకి వ్యక్తిగత నోటీసులు పంపేందుకు సునీతారెడ్డికి అయితే కనుక అనుమతి ఇచ్చింది కోర్టు. ఇక దీనికి సంబంధించి విచారణ అయితే కనుక 4 వారాలు వాయిదా వేసింది అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. అంటే ఇలా ఇట్లానే జాప్యం చేసుకుంటూ వెళ్తే 7 ఏళ్ళు అయినా కూడా విచారణ మొదలవ్వదు అని కూడా చెప్పడం జరిగింది. ధనాధన్ ఫటాఫట్ నేటి నుంచి ఐపీఎల్ తొలి పోరులో కోల్కతా వర్సెస్ బెంగళూరు. సో ఇవాళ నుంచి ఐపీఎల్ పండుగ అయితే కనుక మొదలవబోతోంది. తొలి పోరులో అంటే ఫస్ట్ మ్యాచ్ కోల్కతా వర్సెస్ బెంగళూరు మధ్య జరగబోతోంది. మరి చాలా మంది క్రికెట్ ప్రేమికులకు క్రికెట్ పండుగ మొదలైందని చెప్పొచ్చు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కు 600 కోట్లు విడుదల, త్వరలో మరో 400 కోట్లు. విద్యాశాఖ కార్యదర్శి వెల్లడి. విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని యాజమాన్యాలకు హెచ్చరిక. ఎట్టకేలకు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి అయితే 600 కోట్లు విడుదల చేస్తున్నారు. త్వరలో మరో 400 కోట్లు విడుదల చేస్తారని చెప్పేసి విద్యాశాఖ కార్యదర్శి వెల్లడించారు. ఎవరైతే అంటే కాలేజీ యాజమాన్యాలు ఉంటాయో పిల్లలపైన ఒత్తిడి తీసుకురాకండి, ఫీజు కట్టమని అని చెప్పేసి వాళ్ళపైన విద్యార్థులపైన ఒత్తిడి తీసుకురావద్దు అని చెప్పేసి హెచ్చరించారు కూడా. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూసుకుంటే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల గురించి మనం చూసుకున్నాం ఇంతకు ముందే. బలభద్రపురాన్ని వణికిస్తున్న క్యాన్సర్ గడిచిన 2 ఏళ్లలో వేగంగా విజృంభణ, చాలా కుటుంబాల్లో రోగులు మృతులు ఎక్కువే. జల వాయు కాలుష్యమే కారణమంటున్న స్థానికులు. ఈనాడు ఈటీవీ పరిశీలనలో కళ్లకు కట్టిన సమస్య తీవ్రత. సో తూర్పు గోదావరి జిల్లాలోని బలభద్రపురం గ్రామంలో అయితే కనుక గడిచిన 2 ఏళ్లలో క్యాన్సర్ అయితే వేగంగా విస్తరిస్తోందంట. అక్కడ చాలా కుటుంబాల్లో ఈ క్యాన్సర్ వలన ఎక్కువ మంది ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే మృతి చెందిన వారి సంఖ్య కూడా ఎక్కువే ఉందని చెప్పేసి ఈనాడు ఈటీవీ వాళ్ళు సొంతంగా ఒక పరిశీలన చేస్తే అందులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా జలవాయు కాలుష్యమే కారణమని అక్కడ స్థానికులు అయితే కనుక చెప్తున్నారంట. మరి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అక్కడ ఏంటి అసలు ఆ జల వాయు కాలుష్యాన్ని ఎలా నిరోధించాలి ఏంటి అన్న దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 7 కొండల పరిధిలో వాణిజ్య కార్యకలాపాలకు వీల్లేదు. అందుకే ముంతాజ్ హోటల్ కు భూ కేటాయింపులు, అనుమతులు రద్దు. మానవ సేవకు అన్నదానం, ప్రాణదానం. మాధవ సేవకు ఆలయాల నిర్మాణం. ఆలయాల పవిత్రకు అధిక ప్రాధాన్యం. తిరుమలలో సీఎం చంద్రబాబు. నిన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డిస్తున్న సీఎం చంద్రబాబు, మన్వడు దేవాంశ్, మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతులు. శ్రీవారి సేవలో సీఎం కుటుంబం. మన్వడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం. తిరుమల క్షేత్ర సందర్శన. నిన్న అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. తన మనవడు అంటే చంద్రబాబు నాయుడు మనవడు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాదం ట్రస్టుకు అయితే కనుక విరాళం ఇచ్చారు అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇంకా రాష్ట్రానికి వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్రానికి వర్ష సూచన అని చెప్పేసి ఇచ్చారు. అంటే రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు అంటే తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే కనుక అంచనా వేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపటి న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.